అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయకు సంబంధించిన శ్రీ లక్ష్మీ కుబేర వ్రత కథలు. కుబేరుని పూర్వ జన్మ వృత్తాంతం. పూర్వం ధనదత్తుడనే ఒక లోబి ఉండేవాడు. అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు. గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడు. 3 కుమారులు 3 కుమార్తెలు ఉండేవారు. అపార ధనవంతుడైన ఏనాడు దాన ధర్మాలు చేయక కూడబెట్టినాడు. పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనుక చాలా ఆలోచించేవాడు. ఏనాడు ఏ దేవాలయంలోనూ ఒక్క పైసా వెయ్యలేదు. యాచకుడికి దానం అసలే ఇవ్వలేదు. ఎంతసేపు తను కుటుంబం తన వాళ్ళు అన్న సుఖం, అదే ప్రపంచం. ఒకనాడు ఒక సాధువు అతడి ఇంటికి వచ్చి, నాయనా నీతో అవసరంగా మాట్లాడాలి అన్నాడు. ఆయన అప్పు ఎక్కడ అడుగుతాడో అని భయపడి, ఇప్పుడు ఖాళీ లేదు, మళ్ళీ రండి అన్నాడు. ఆ సాధువు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అదే తంతు. అలా 12 సార్లు తిప్పించుకున్నాక ఆఖరికి, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు, నేను అప్పు ఇవ్వలేను అన్నాడు. అప్పుడు ఆయన, నాయనా నేను నీ ధనం కోసం రాలేదు, నీకు త్వరలో అపమృత్యు యోగం ఉంది అని చెప్పిపోదామని వచ్చాను అన్నాడు. ధనదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి, దాన్ని ఎలా తప్పించుకోవాలి సెలవివ్వండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, నీ భార్యా పిల్లల్లో ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణాయుష్షు కలుగుతుందని సెలవిచ్చాడు. ధనదత్తుడు తన భార్యా పిల్లల్ని వేడుకున్నాడు. వాళ్ళు పగలబడి నవ్వి, నీ గండం మేమెందుకు స్వీకరిస్తాం, మా ఆయుష్ మాకు కావాలి, నీ పాపాన్ని నువ్వే అనుభవించు అన్నాడు. ఇన్నాళ్ళు మిమ్మల్ని సుఖాలతో ముంచెత్తాను, మీకోసమే సంపాదించాను, నా కోసం ఈ మాత్రం చేయలేరా అని అన్నాడు అని ధనదత్తుడు అడిగితే, అది యజమానిగా నీ బాధ్యత, నువ్వు నిర్వర్తించావు, దానికి దీనికి సంబంధమే లేదు అని కరాఖండిగా చెప్పేశారు. అతడెంత బతిమాలినా వినలేదు. అతడితో తీవ్ర వైరాగ్యం ఉదయించింది. సాధువు పాదాలను ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు. యాచించిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ రాత్రింబవళ్ళు ఈశ్వరార్చన చేసి ఆఖరిలో కైలాసానికి చేరాడు. అక్కడ పరమేశ్వరుణ్ణి అకుంఠిత దీక్షతో సేవిస్తే ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కుకి నవనిధులకి ఆధిపత్యాన్ని ప్రసాదించాడు. ఈ జన్మలో భగవంతుణ్ణి ఆశ్రయించి లేని వారికి దానం చేస్తే అది ఎంతటి ఉత్తమమైన జన్మనైనా కలిగిస్తుందని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.